హలో హాయ్ వెల్కమ్ టు అన్సే కిచెన్. ఈరోజు నేను మీల్ మేకర్ పులావ్ దానికి కావాల్సిన పదార్థాలు ఇవి. 15 నిమిషాలు నానబెట్టి నీళ్ళు తీసేసి పెట్టుకున్నాను. మీల్ మేకర్లు 1 కప్పు, మీల్ మేకర్లు 2 కప్పుల కొర్రబియ్యం పులావ్. ఇది ఈరోజు కొర్రబియ్యంతో పులావ్ చేసి చూపిస్తాను. ఇక్కడ కావాల్సినంత నూనె, నెయ్యి కలిపి వేసుకున్నాను నేను. అది కాస్త ఇది కాస్త వేడిగా అవుతుంది. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పెరుగు, కొంచెమే 1 టేబుల్ స్పూన్ పెరుగు, పుదీనా, ఉల్లిగడ్డలు, 2 ఎర్రమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 1 కప్పు నీళ్ళు. 1 కప్పుకు 2 కప్పులు నీళ్ళు, ఇంకొక కప్పు కూడా పోస్తాను. కొద్దిగా కారం పొడి, తగుపడ ఉప్పు. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నూనె పెట్టుకున్న కదా ఇక్కడ. ఇప్పుడు ఈ కరివేపాకు, ఎర్రమిరపకాయలు వేస్తున్నాను కాల్పులో. తర్వాత ఉల్లిపాయలు, తర్వాత పుదీనా, కొర్రబియ్యం పులావ్ సూపర్, చాలా బాగుంటుంది కొర్రబియ్యంతో. నాకు తెల్లవి దొరికినాయి కొర్రబియ్యము. పసుపు కలర్ కూడా ఉంటాయి కొన్ని షాపుల్లో. నాకైతే తెల్లవి కొర్రబియ్యం అని అమ్మిండ్రు, తీసుకున్నాను. ఇప్పుడు తాగుపడ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, తర్వాత మీల్ మేకర్లు, ఇప్పుడు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలి మంచిగా ఒక 2-3 మినిట్స్. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఇవన్నీ మసాలా మంచిగా పట్టేటట్టు. ఇప్పుడు కారం పొడి, ఉప్పు, తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. చాలా కొంచెం గరం మసాలా. ఎక్కువ ఘాటు తినే వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి గరం మసాలా పొడి. దీంట్లోనే అన్నీ ఉన్నాయి, పట్ట, చాజీరా, లవంగాలు, ఇలాచి, ఇవన్నీ ఉన్నాయి. నేను అలా వేసుకుంటలేను. ఇష్టం ఉన్న వాళ్ళు మళ్ళీ మీదికెళ్ళి కూడా వేసుకోవచ్చు వాటిని. ఒక 2-3 నిమిషాలు ఇట్లా నూనెలో ఉడికించుకోవాలి. మంచి వాసన వస్తుంది, పులావ్ వాసన. ఇలా కలుపుతుంటేనే సూపర్ వాసన వస్తుంది, చాలా బాగా. చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి పులావులు చేసుకొని తింటే మంచిగా తినబుద్ధి అవుతుంది, గొంతులోకి బాగా తినబుద్ధి అవుతుంది, గొంతులోకి పోతుంది. పెరుగు, మళ్ళీ 2 సెకండ్లు కలబెట్టేసి ఇప్పుడు కొర్రబియ్యం వేసేసుకుందాం. ఈ కొర్రబియ్యం వేసి కూడా మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే అన్నం పొడి పొడిగా వస్తుంది మంచిగా. ఇది బిర్యానీ కాదు, పులావ్. ఈజీగా చూపిస్తున్నాను నేను పులావ్. 1 కప్పుకు 1.5 కప్పు బియ్యం, 2 కప్పులు కూడా వేసుకోవచ్చు. మెత్తగా తినే వాళ్ళు అయితే 2 వేసుకోండి, పొడి పొడి తినే వాళ్ళు అయితే 1కి 1.5 సరిపోతుంది. 2 నిమిషాలు మంచిగా వేయించుకుందాం. 2 నిమిషాలు వేగాలి.
ఇప్పుడు 2 నిమిషాలు కలిపేసుకున్నాం. ఇప్పుడు నీళ్ళు వేసేద్దాం. ఉడుకు నీళ్ళు పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే చల్ల నీళ్ళే పోసేస్తున్నాను. దీంతో 1 కప్పు బియ్యం తీసుకున్నా, 1 కప్పు 1.5 కప్పు నీళ్ళు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు పెద్దగా చేసి పెడదాం. చల్ల నీళ్ళు పోసినా కనుక ఉడుకు నీళ్ళు పోస్తే ఇంకా ఫాస్ట్గా అవుతుంది. పెట్టుకునేది ఉండే మర్చిపోయినా పక్కల. ఉడుకు నీళ్ళు పోస్తే దబ్బున ఉడుకుటం కూడా జల్దీ ఉడుకుతుంది. వేడి నీళ్ళు పోయాలి అసలు అయితే, కానీ నేను చల్ల నీళ్ళు పోసేసిన. ఇప్పుడు వదిలేతాం, దీన్ని మూత పెట్టి వదిలేతాం. ఉడికినాక చూపిస్తాను మళ్ళా. టెన్ 10-15 మినిట్స్ పడుతుంది ఇది ఉడకనీకే. ఉడికినాక మళ్ళీ చూద్దాం మూత తీసి. ఇప్పుడు పులావ్ చూద్దాం. 15 నిమిషాలు అయింది, రెడీ. చాలా మంచి వాసన వస్తుంది. ఇలా అందరు చేసుకొని తరించండి. ఇలాంటి అన్నం చేసుకొని చాలా సంతోషంగా తినండి. సూపర్ పులావ్, కొర్ర బియ్యం పులావ్ రెడీ. చూడండి, నేనైతే వడ్డించుకున్నాను. ఇప్పుడు నేను కూర్చొని మంచిగా ఆనందంగా టీవీ చూస్తూ తింటాను. మీరందరూ కూడా ఇలా చేసుకొని తప్పకుండా తినండి. కొర్ర బియ్యం పులావ్ విధానం చూశారు కదా. ఓకేనండి, నా వీడియో నచ్చిన వాళ్ళు ఒక లైక్ పెట్టండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీల్ మేకర్ కొర్ర బియ్యం పులావ్. ఓకే అండి, తప్పకుండా చూడండి. రెసిపీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. తిని ఆనందించండి చేసుకొని. ఓకే అండి, బాయ్.